ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగరుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవులకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమునే మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనము. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అణగద్రొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. ఆమెను. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము ద్రొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 5వ అధ్యాయం 15-16 వచనంలో అలుపులు అణగద్రొక్కబడుదురు, గనులు తగ్గింపబడుదురు, గర్విష్ఠుల చూపు తగ్గును, సైన్యములకు అధిపతియగు యెహోవాయే తీర్పు తీర్చి మహిమపరచబడును. పరిశుద్ధుడైన దేవుడి నీతిని బట్టి తను పరిశుద్ధపరచుకొనును. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా, మీ పెద్దలకు లోబడి ఉండడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనసును వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనడి. దేవుడు అలా అహంకారం ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచారం చేయుడి, ఆయన నామం ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయము జరిగించుచున్న యెహోవాను నేనేననియు గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దినవృత్తాంతం మొదటి గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో. యెహోవా భూమి ఆకాశములందుండు సమస్తమును నీ వశము, మహత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుతున్నవి. యెహోవా రాజ్యము నీది, నువ్వు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. కీర్తన గ్రంథం 57వ అధ్యాయం 5వ వచనం. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొనుము, నీ ప్రభావం సర్వభూమి మీద కనపడు నిమ్ము. చివరిగా ఒక మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీని మనసుకులై ఉండుడి. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నాన్న నిన్ను మహింపరిచి ఘనపరిచి మా గర్వము తగ్గించుకుని నిన్ను మహింపరచవలసిన శక్తిని అనుగ్రహించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.